వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను ఈరోజు కాకరకాయ పచ్చడి చేయబోతున్నాను. దానికోసం అయితే నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దాన్ని అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పైన ఉండే లేయర్ తీసేస్తే కొంచెం చేదు అనేది పోతుంది. అయితే దీనికోసం నేను ఫస్ట్ అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పక్కన పెట్టుకొని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకో క్లిప్ మిస్ అయింది. ఎందుకంటే కాకరకాయలో చేదు పోవడానికి వాటర్లో సాల్ట్, పసుపు వేసి నేను పిసికి కడిగి పక్కన పెట్టాను. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కాకరకాయలు చిన్న కట్ చేసినవి వేసేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కలుపుతూ ఉంటే ఫ్రై అవుతుంది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది బాగుంటుంది. ఎందుకంటే వీక్లీ వన్స్ అయితే తినొచ్చు. ఎందుకంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏమన్నా పురుగులు, నలి పురుగులు లాంటి పిల్లలకైతే ఉంటాయి. పెద్దలకేమో నాకు తెలియదు. వాళ్ళకి ఏమన్నా ఉంటే ఈ చేదు వల్ల అది పోతాయి. అందుకని వీక్లీ వన్స్ అయితే పెడితే మంచిది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం కూడా తింటే మంచిది హెల్త్కి. అలాగే ఈ కాకరకాయలు అయితే ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయినాక ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. ఫ్రై కాగానే మళ్ళీ కాకరకాయ దాంట్లోనే వేసేసుకోవచ్చు. అందులోనే వేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇది చల్లగా అయినాక మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు కాకరకాయలు దీంట్లో సాల్ట్, కారం వేసేసి కలుపుకోవాలి. కొంచెం లెమన్ కూడా యాడ్ చేయాలి. ఇది 1 మంత్ దాకా నిలువ ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయినాక ఆయిల్ చల్లగా అయినాక మనం అందులో వేసుకొని కలిపేసుకొని చల్లగా అయినాక ఒక లెమన్ పిండుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో బాగుంటుంది. ఇది ఎవరు తినని వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే ఇది అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పెట్టుకొని తింటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్